లక్ష్మీపురం దగ్గర. ఏ సంవత్సరం జాయిన్ చేయించారు హాస్టల్లో? థర్డ్ క్లాస్ నుంచి మా అమ్మాయి చదువుతుంది సార్. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. పోయిన సంవత్సరం 2 సార్లు ఫుడ్ బాగోలేదు. నేను ఆదివారం వెళ్ళి తింటా సార్ పిల్లగాళ్ళ దగ్గర. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చా, మేడం ఫుడ్ బాగుంటలేదు కొంచెం మంచిగా చేయండి అంటే, నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లగాళ్ళ రూమ్లో కూర్చోబెట్టి మీ అమ్మాలో చెప్తారని క్లాస్ వీస్తున్నాను సార్. నిర్మలా మేడం గారు. లేదు, అది అయిపోయిన తర్వాత సీసీ కెమెరాలు పని చేయట్లేదు అది ఇదని గొడవ పెట్టుకొని వెళ్ళిపోయినా. చుట్టూరు బార్డర్ లేవు, సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. ఎవరు వస్తున్నారో తెలీదు, ఎవరు పోతున్నారో తెలీదు. ఆ గేట్ కూడా ఒక వాచ్మెన్ ఉండరు. ఏమనంటే వాళ్ళు కూడా ముసలాన్ని పెట్టారు. ఏమనంటే ఊతాడు సార్, మొహం మీద ఊతాడు. ముసలాయన సార్, ఆయన పేరు రాజు సార్. ఆయన వాచ్మెన్. ఏమన్నంటే మీ దగ్గర పోయి ఏమన్నంటే ఈడ వాచ్మెన్ మంచిగా చేయవా అంటే ఊతాడు సార్ మొహం మీద. మీ మొహం మీద ఏం కాదు సార్. అవునా? ఇప్పుడు వాచ్మెన్ పేరు రాజు. వాచ్మెన్ వాళ్ళు మీకు ప్రాబ్లం ఉన్నామా? మళ్ళీ అంటే అక్కడ ఉండేవాళ్ళు ఏదైనా పిల్లకాయలు కానీ చెప్పారంటే లేకపోతే గిన్నె అన్నం వండుతారు కదా సార్, గిన్నెల మీద వేసి మూతలు పెట్టి ఉరికిస్తారు సార్. తాగొచ్చి తాగుబోతులే పెడతారా సార్? నేను అంగపాలి హాస్టల్లో 7 సంవత్సరాలు చదివా సార్. 3వ తరగతి చెప్తున్నారు. ఏదైనా గట్టి సీరియస్ అయింది అప్పుడు మేము ఎవరు పెడగల? ఇప్పుడు ఏ సార్ వచ్చారు, ఏ మేడం గారు వచ్చారు, ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఒక డబ్బులు పెట్టుకోవాలా? పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మాకు డబ్బులు ఉండవు. ఏంటి పరిస్థితి మరి? మేము పేదవాళ్ళం, గవర్నమెంట్ స్కూల్ మంచి చేస్తారని కదా సార్. పగులు రేపు కలిపి పెడితే ఆ పిల్లలు ఏమైపోవాలా? వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? నైట్ టైం ఒక సార్ అంటారు. ఇప్పుడు తీసుకొచ్చారు, అయిందని తీసుకొచ్చి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ పడేశారు. ఒకళ్ళు 7 వల్ల కాదంటారు, పెద్ద హాస్పిటల్ పోవాలంటారు. ఎవరు పెట్టుకోవాలి డబ్బులు? రాత్రి పిల్లలకు వాంతులు అయితే డబ్బులు రూమ్లో ఉంచమని చెప్తున్నారు. రూమ్లో ఎదురైంది అప్పుడు ఏంటి? ఎవరు పెడతారు? మేము ఎలా చేయాలి? 2 ఇంటికి చేసి నర్సు మేడం కోపం వచ్చి నర్సు మేడం కోపం ఎందుకు వచ్చింది? ఎవరు రూమ్ ఉంచమని చెప్పింది? హెచ్ఎం సారా? హెచ్ఎం సార్ పేరు శ్రీనివాసరావా? చెప్పమ్మా. అయితే నర్స్ మేడం ఉన్నారు, ఇంత సీరియస్ తీసుకెళ్ళాలనేసరికి నర్స్ మేడం తీసుకొని వచ్చారు ఇక్కడికి. అమ్మా మీ హాస్టల్ పేరు ఏమంటారు? ఆశ్రమ పాఠశాల. ఆశ్రమ పాఠశాల. చెప్పమ్మా మేము మాట్లాడతారు ఇంకా ఏం సార్ మరి అయిపోయింది. ఇప్పుడు కూడా 2వసారి అదే పరిస్థితి. అంటే ఫుడ్ లో ప్రాబ్లమా, వీళ్ళు వండి పెట్టుకునే ప్రాబ్లం. ఫుడ్ ఎలా ఉంది, నాణ్యంగా ఉన్నాయా లేవా, నూనె ఎలా ఉంది అవన్నీ చూసుకోవాలి కదా సార్. ఎందుకంటే దేంట్లో ప్రాబ్లం ఉందో తాగొచ్చి ఆంకలేమో ప్లస్ దాంట్లో గిన్నెల్ని పడుతూ ఉంటుంది, ఎత్తేస్తూ ఉంటుంది సార్. గిన్నెల్లో తోముతుంది సార్. ఆయన అన్నం తిన్నాక నైట్ ఆయన కోపం తాగొచ్చిందనుకో వచ్చి గిన్నెలు ఎత్తేసి కడుగుతుంది సార్. అందరూ పడుకొని ఉంటా. ప్రసాద్ తాగొచ్చి గిన్నెలు సార్. ఆయన అయితే మమ్మల్ని రూమ్ లో ఉరికించి చీపులు పెట్టి కొడతారు సార్, డోర్లు తంటాడు. ఎవరమ్మా? ప్రసాద్ సార్, ఆయన వర్కర్ సార్. నైట్ మేము నిద్రపోతే వచ్చేది సార్ మా రూమ్ పక్కన తోమేది. అయితే తీసుకురేసుకుంటూ తోముతుంది సార్ ఆయన బుచ్చులు. తాగొస్తే మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది సార్. పెట్టేటట్టు పాడైపోయింది. ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు. సీసీ కెమెరా కావాలంటారు. అయితే అది పాడైంది. 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా, గోడలో పడిపోయింది మేడం. అది పడిపోయింది సరే, అదేంటి ఎప్పుడో గవర్నమెంట్ కట్టించేది కదా. సీసీ కెమెరా బాగా చెప్పింది మేడం. పిల్లగాళ్ళు సరే ఉండే పిల్లగాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయే పిల్లగాళ్ళు ఉంటారు, వచ్చేది ఎవరో వెళ్ళేది ఎవరో అన్నీ తెలుస్తుంది మేడం. అంటే అది ఎప్పుడుకో బాగా చేపిస్తాం, మీరు చెప్తే చేపియాలా? మా దగ్గర డబ్బులు ఉండద్దా? మరి స్కూల్కి డబ్బులు లేకుండా ఎలా ఉంటాయి సార్? జీతం ఎందుకు తీసుకుంటున్నట్టు ఎవరు చెప్పింది? ఈ మాట చెప్పింది ఎవరు? అన్ని ఆ మేడం గారే, మేడం గారే చెప్పారు పోయినసారి. మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళి అన్ని అడిగారని మా పిల్లలు రూమ్ లో కూర్చోబెట్టి మీ అమ్మి అన్ని మాట్లాడదాన్ని క్లాస్ వీకింది సార్. అయిపోయింది. ఇప్పుడు ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి కదా సార్. హెచ్ఎం గారు అప్పుడు ఆ హెచ్ఎం సారే ఉన్నారు, ఇప్పుడు ఆ హెచ్ఎం
కమిషన్ మెంబర్ ఉన్నారమ్మా, ఆ. నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను. చేయండి సార్. ఏంటి అక్కడ నుంచి హైదరాబాద్ నూనె కానుంచి ప్రతి ఒక్కటి చెక్ చేసి పిల్లగాళ్ళకి. హైదరాబాద్ కమిషన్ కూడా ఉన్నాడు. ఆ. నేను అతనితో కూడా మాట్లాడితే ఇవాళ మాట్లాడి వాళ్ళ మీద అసలు ఎంక్వైరీ చేపిస్తాను. చేపియాలి సార్. ఓకే, నేనే- ఎంక్వైరీ చేయాలి. అసలు ఆ బాత్రూమ్ అసలు సార్ శుభ్రంగా ఇది ఉండవు. మూడోసారి అమ్మా, ఇది ఆ మూడోసారి. బాత్రూమ్లు శుభ్రంగా ఉండవు. అక్కడ ఏం శుభ్రంగా ఉండదు అసలు. దోమలు ఉన్నాయంట, అది గలీసుకున్నాయంట, పిల్లలు చెబుతున్నారు, వాసన ఉన్నాయంట. సార్ వాళ్ళు ఏమన్నంటే వచ్చిన సరే దోమల మందు కొట్టించారు సార్ మొన్న ఒక రోజు. అయితే వాటర్ మేడం తీపించిన కాడ నుంచి గోళ్ళ లేవు అవి లేవు అనేసరికి సార్ మొత్తం క్లీన్ చేపించి గోళ్ళ కాడ పగిలిపోయిన గోళ్ళ క్లాత్ కట్టించారు సార్. క్లాత్లు కట్టించి మంచిగా ఉంచుకున్నారు సార్ ఇప్పుడు. కానీ ఆ ఫుడ్లో ఏమైందో తెలియదు సరే, మా దాని మీద అసలు ఏం జరిగిందని మేము తెలుసుకుంటాం. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఓకేనా? ఈసారి జరిగితే మాత్రం ఒప్పుకోం సార్. ఇది రెండోసారి సార్. మూడోసారి ఇంకేం జరిగిద్దో. ఏం జరిగింది? సార్, ఈసారి కంప్లైంట్ చేస్తాను. నేను మూడుసారి అమ్మన్నా నేను అది ఉంటారు. 7 దాకా 8 దాకా పెట్టి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు పండుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది అక్కడ బాయ్స్ తీసేసి లేడీస్ ని పెట్టాలి సార్. మేడం పడుకుంటున్నారు సార్ స్టడీ. అది తీసేసి లేడీస్ ని పెట్టాలి. తీసేయమంటారా? ఓకేనా, మాట్లాడుతున్నాను. ఆ విషయం కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఇంకా అలా జరిగిందన్నమాట. పెట్టుకుందంట. స్టడీ అవర్లలో కూర్చుంటారు, చదువుకుంటారు. సండే రోజు కూడా గోరింటా పెట్టుకోరా, మోకాళ్ళు వేపించి పిల్లలు కొట్టిండట సార్. తెలుగు సార్. మన ఎంత సార్ లేరు అసలు. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సండే రోజు పిల్లగాళ్ళ చేతులకి గోరింటాకులు పెట్టుకున్నారని మోకాళ్ళు వేపించి కొట్టిండట సార్. ఎవరమ్మా కొట్టింది? శివ సార్ అంట. మీ పాప ఆ రోజు ఉన్నారా? మా పాపనే కొట్టింది. చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా ఆ రోజు? నేను మా అమ్మకి ఫోన్ చేశాను సార్, మా అమ్మ రావట్లేదని. అమ్మా, అయితే ఫోన్ చేశారని మా క్లాస్ వాళ్ళు చెప్పారు. మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారని తీసుకెళ్ళారు. ఫోన్ చేసినాను కొట్టారు. అప్పుడు ఏమనుకోలే. అయితే మోకాలు చిట్టు పెట్టమన్నారు. ఫోన్ చేసింది గోరింటా పెట్టి పెట్టుకున్నారని ఫోన్ చేసినందుకు కొట్టారు. గోరింటా పెట్టుకున్నందుకు కొట్టారు. నీ కొట్టిన పేరమ్మా? శివానా? శివ సార్. శివ ఎవరు? ఫ్యాకల్టీ శివలాలా? శివాలా తెలుగు పట్టి కానీ శ్రీరావు ఇంకోటి చేస్తున్నారు సార్. జీవిత మానకి సెకండ్ మానకి అదే మా ఇంట్లో నువ్వు అన్నావు కదమ్మా, అందరి అన్ని రిపోర్ట్లు పంపిస్తాను. చెప్పండి అమ్మా, ఇప్పుడు అదే రాసుకుంటాం. రాసుకుంటే రిపోర్ట్ అందరిని అడిగి అందరూ అభిప్రాయాలు పంపిస్తాం. భద్రాచలం పంపిస్తాము. ఈసారి ఈరోజు ప్రతి అంశం చిన్న చిన్న రాసుకొని వారు పంపిస్తాం. వాళ్ళు డిసిజన్ తీసుకుంటారు. ఏదైనా కలెక్టర్ ఈరో గారు వాళ్ళు కొట్టేవాళ్ళు. ఇప్పుడు అందుకే కదా ఆమెను సస్పెండ్ చేసి బయట సీసీ కెమెరా పనిచేయదు సార్. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఎవరి తప్పైనా వాళ్ళని కూడా సస్పెండ్ చేపిస్తాం. సరేనా? ఏం కనబడే నా వంటలు ఉందన్నా కారం ఉప్పు పప్పు ఇదే మేడం కర్రీలో అన్నీ ఉండాలి కదా. ఆవాలు జీలకర్ర. తర్వాత ఊరుకాట ఎవరో వచ్చేది పిల్లడికి స్టేట్మెంట్ ఇచ్చారు. తాగొచ్చేసి పిల్లల్ని ఏదో అరెస్ట్ చేస్తారట. బొచ్చులు పడి అమ్మాయికి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. ఇట్లా
చెప్పమ్మా అని చెప్పేసి ఇక్కడ నుంచి పెట్టారు. అమ్మాయి వాస్తవంగా కొడుతుంది, ఎమోషన్స్ వాంచింగ్ అంటుంది. మళ్ళీ అట్లా కాదంట అంటే ఆ అమ్మాయిని నేర్పారు. ఇక్కడ చెప్పమని అక్కడ 10 మంది పిల్లలు కూడా వంట ప్రాబ్లం సార్, కుకింగ్ ప్రాబ్లం సార్. ఒకసారి గోడ అడిగి రాసి మీరే ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి. ఢిల్లీ ఎస్టీ కమిషన్ తీసుకెళ్తాం. ఇంకోసారి జరగకుండా చూసుకోండి, వేరే అని కాదు. ఇప్పుడు అవన్నీ ఐటీడీఏ ఫండ్స్ లేక వద్దండి, నేను షో చేయను. ఐటీడీఏ ఫండ్స్ లేక అంతమంది పోయినసారి ఆఫీసర్లు వచ్చారు. సబ్ కలెక్టర్ హెడ్ క్వార్టర్లో ఉండవు, కనీసం వాటికి ఎమర్జెన్సీ అని ఏదో కేటాయించాలి కదండి. అదే మన ఇంటి ప్రహరీ కూడా పడిపోయినట్టు మనం ఏదో ఆల్టర్నేట్ చేసినట్టు చేసుకుంటే ఎట్లండి? ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు చూడండి, గోడ ఎగిరి దూకి వచ్చే ఛాన్సెస్ ఉంది. వాటికి ఏదైనా సోలార్ ఫెన్సింగో సమ్మెక్సో ఏదో ఒకటి. ఆడపిల్లలు కదా, మగపిల్లలు అంటే ఎటు గోడ దూకినా ఏం కాదు, ఆడపిల్లల విషయం కదా. మన ఇంట్లో మన అమ్మాయిని మనవాడు చూసుకుంటాము, అట్లనే వీళ్ళు కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు పేరెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ పిల్లల్ని ఏ సెక్యూరిటీతో జాయిన్ చేస్తారు, ఎట్లా జాయిన్ చేస్తారు? ఒక్కసారి అంటే అనుకోవచ్చండి, 2 సార్లు జరుగుతుంది, 3 సార్లు జరుగుతుంది. కారణం ఏంటి? ఇటువంటి జరగటం వల్ల ఎస్టీలు రేపు విద్యకు దూరం అవుతారు. ఏమైనా ఫండ్స్ లేవా ప్రభుత్వాల దగ్గర? ఎమర్జెన్సీలో అయినా చేయించవచ్చు. నేను కూడా ఇదే హాస్టల్లో 6 ఏళ్ళు చదివా. మా అప్పుడు లేదు, మగ పిల్లలకు వేరు, ఆడపిల్లలకు వేరు. మా అప్పుడు ఇటువంటి ఎప్పుడు జరగలే. అది ఎవరి నిర్లక్ష్యం అని మేము చెప్పట్లేదండి. దాన్ని సరిదిద్ది మళ్ళీ ఆ పిల్లలకి భరోసా ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గర నుండి రప్పించాలి. చుట్టూతో సోలార్ ఫెన్సింగ్ కూడా కావాల్సిందేనా? ఇప్పుడు మహామహులు వచ్చారు, మరి ఏ పాయింట్ గుర్తించారో లాస్ట్ టైం జరిగిన విషయంలో అది కూడా మళ్ళీ ఎందుకు సరిదిద్దుకోలేకపోతున్నారో మాకు అర్థం కావట్లేదు.